జైబీ మిత్రులరా, నా పేరు గద్దెల నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు సుగ్గిలి మండలం పగిడిరాయి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ జియో మైసూర్ గోల్డ్ కంపెనీ వాళ్ళు పగిడిరాయి రైతులతో తక్కువ రేటుకు భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళ ద్వారా తక్కువ రేటుకు భూములు సేకరించడానికి ప్రయత్నం చేస్తారని తెలిసి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులకి మేము ఒకటే భరోసా ఇచ్చాం. బయట ఎలాగైతే ఎకరాకి 30 లక్షల రూపాయలు ఇస్తున్నారో అలాగే నీ భూములకు కూడా 30 లక్షల రూపాయలు ఇస్తేనే ఈ భూములు ఇస్తాము, కంపెనీకి లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళకి మేము ధైర్యం చెప్పాం. భూమి ఇవ్వడమే కాకుండా ప్రత్యామ్నాయంగా వీళ్ళకి భూమి వేరే చోట చూపించాలా, అలాగే కంపెనీలో కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా. ఇవన్నీ జరిగిన తర్వాతనే అగ్రిమెంట్ మీద సంతకాలు జరుగుతాయి. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా, ఈ గ్రామంలో మౌలిక వసతులు కల్పించుకోకుండా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రభుత్వ అధికారులు పక్కకు తప్పుకొని కంపెనీ వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ మేరకు మా రాష్ట్ర నాయకత్వంతో ఒప్పించి 20 తారీఖు పైన పత్తికొండలో ఈ 3 గ్రామాలు గొల్లవానపల్లి, జొన్నగిరి, పగిడిరాయి గ్రామస్తుల రైతులతో మేము పెద్ద ప్రదర్శన ఒకటి పత్తికొండలో 20 తారీఖు పైన నిర్వహించబోతున్నాం. ఆ రోజు ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇస్తాం. లెటర్ ఇచ్చిన తర్వాత మా ఆందోళన అంచెలంచెలుగా పొడిగిస్తాం. కంపెనీ దిగి వచ్చి రైతులకు ప్రత్యామ్నాయ భూములు ప్లస్ ఈ తీసుకున్న భూములకు 30 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ పగిడిరాయి గ్రామానికి రైతులు బహుజన సమాజ్ పార్టీని పిలవడం జరిగింది. అందుకు ఇక్కడికి మా పార్టీ నాయకులు విచ్చేశారు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ రైతు భూముల్ని అతి తక్కువ ధరకి లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. దీనిపైన మీ రెవెన్యూ అధికారులకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ప్రైవేట్ కంపెనీలకు తొత్తులుగా మీరు ఏమన్నా వ్యవహరిస్తా ఉన్నారా? మీరెందుకు రైతుల్ని పిలిపించుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీ భూములు ఇవ్వాలని చెప్పేసి మీరెందుకు డిమాండ్ చేస్తున్నాడు? కొనేవాడు కంపెనీ వాడు ఉన్నాడు, అమ్మేవాడు రైతు ఉన్నాడు, మధ్యలో మీదేంటి లాలూచి? అంటే మీరేమన్నా అమ్ముడు పోయినారా? మాకు అర్థం కాని విషయం ఏమంటే మీరేమన్నా కంపెనీతో లాలూచి పడినారా అన్నది మాకు అర్థం కావడం లేదు. ఎవరికి ఫస్ట్ మీరు 30 లక్షలు ఇచ్చి మీరు ఎవరి దగ్గర భూములు కొన్నారో అదే రేటుతోనే ఇక్కడ రైతులకి అదే 30 లక్షలు ఇచ్చి ఎకరా ప్రకారము కొంటే భూములు ఇస్తాం. మా రైతులు ఎవరే కానీ మీ ఎంఆర్ఓ ఆఫీస్కి రారు, మీ ఆర్డీఓ ఆఫీస్కి రారు. మీకు భూములు కావాలంటే, మీ కంపెనీ వాళ్ళకి భూములు కావాలంటే మీరు రాండి మా గ్రామానికి. మా గ్రామంలో కూర్చుంటాం, మా గ్రామస్తులతో మాట్లాడతాం, మా రైతులతో మాట్లాడతాం, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు నిర్ణయించిన ఒక రేటుకి మేము మీకు అప్పచెప్తామే కానీ మీరు నోటీసులు ఇచ్చో, బెదిరించో, భయపెట్టో, లాలూచి పడో, ఇంకో రకంగా మీరు ప్రయత్నం చేస్తే మీ ఆఫీసులను కూడా అడ్డుకుంటాం. ఇదే విధంగా మీరు లాలూచి పడితే మీ పైన కోర్టులో కేసులు కూడా దాఖలు అవుతాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్లను కూడా దాదాపు 12 గంటల సేపు వర్క్ చేయించుకుంటా ఉన్నారు. 8 గంటలు వర్క్ ఉంటే వాళ్ళ శ్రమ దోపిడీని కూడా మీరు దోచుకుంటా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏ వర్కర్కైనా కూడా 8 గంటలే సమయం ఉంటుంది. ఆ 8 గంటలు మాత్రమే మీరు వర్క్ చేయించుకోవాలా. అలాంటిది అమాయకులైన రైతు బిడ్డలతో మీరు 12 గంటలు పని చేయించుకుంటున్నారు. అంటే మీరు ఎంత దుర్మార్గకంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలా. ఈరోజు జీతాలు కూడా కరెక్ట్ సమయానికి మీరు అందజేయడం లేదు. ఈరోజు బంగారు ఇక్కడ పండే భూముల్ని కేవలం 3 లక్షలకి 4 లక్షలకి అడిగితే ఇదేమన్నా మీ అబ్బ సొత్తా అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇవి రైతుల భూములు, రైతులు ఇస్తే మీరు తీసుకోవాలి, మీరు లాక్కొనే ప్రసక్తే లేదు. అలాంటి ప్రయత్నం చేస్తే
మీకు తగిన శాస్త్రి జరుగుతుంది, తగిన బుద్ధి చెప్తాం బహుజన సమాజ్ పార్టీ తరఫున, రైతుల తరఫున అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. నా పేరు శ్రీరాములు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్. ఈరోజు ఈ పగరాయి గ్రామంలో రైతులతో మాట్లాడిన విషయం ఏంటంటే, రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి మరి తక్కువ రేటుకి భూముల్ని కొనుక్కోవాలని చెప్పి రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కంపెనీ ఇన్వాల్వ్ కాకుండా వీళ్ళే మధ్యవర్తులుగా వ్యవహరించడం అనేది చాలా తప్పు. కాబట్టి కంపెనీతో సర్వం కోల్పోతున్న రైతులకి 30 లక్షల ఎకరాకి ఇచ్చే వరకు ఈ రైతులు ఇవ్వమని చెప్పని ఇప్పటికీ అంటున్నారు. కాబట్టి ఏదైతే ప్రైవేట్ భూములకి ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా మరి ల్యాండ్, పట్టా ల్యాండ్, డీ పట్టా, సీలింగ్ భూములు కూడా అంతే రేటు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ మరి నా పేరు శ్రీరాములు, సిపిఎం పార్టీ మండలి మండలము, పత్తికొండ తాలూకు, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో అర్జీ చేసినా కానీ వాళ్ళు ఏం కేర్ చేయలేదు. వచ్చి చూసుకొని పోయినారు, కానీ చూసుకొని పోయి వచ్చి వాళ్ళు నాకు మైనింగ్ కార్డు నుంచి 115 మీటర్లు నా పొలానికి ఉంది. వాళ్ళు వచ్చి చూసుకొని పోయి లెటర్ ఇచ్చిండ్రు. వాళ్ళ లెటర్లో ఏమి ఇచ్చినారు, 178 మీటర్లు అని వాళ్ళు ఇచ్చిండ్రు. నాకు చాలా ప్రాబ్లం అయింది సార్. అక్కడ ఏం చెప్పినా వాళ్ళు కేర్ చేసుకోలేరు. ఏమి అసలు అంటే డ్యూటీ పిలుచుకోవాలనే కానీ పిలుచుకోవడం లేదు. చాలా ప్రాబ్లం అయింది సార్. దగ్గరలోనే ఉన్నాం మేము. బైకులు ఇవి టిప్పర్లు తిరగడము, జీపులు తిరగడము, ఏమి పంట వేసినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. లీజు ఇస్తున్నామంటారు, ఈ లీజు కానీ ఏం ఇప్పుడు వరకు తీసుకోవాల్సినారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఏమంటారు, మేము కానీ తీసుకోవడం లేదు. లీజు అంటారు, దుమ్ము వచ్చింది, రాళ్ళు వచ్చినాయంటే వస్తాయా అంటే 7 డ్రాప్గా చేసుకున్నాం మేము. లీజు కానీ అవసరం లేదు. కొన్ని పంటే లేకుండా సుమారు ఎకరాకి 50,000 పంట వస్తుంటే వాళ్ళు ఇచ్చేది 18,000, 16,000 ఇస్తున్నారు. 18,000, 16,000 చూసుకొని మేము 50,000 నట్టపోతున్నాం. మేము చేస్తారు గవర్నమెంట్ భూములు ఇచ్చినారు మాకు. ఇప్పుడు 42 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు లీజుకి ఇప్పుడు ఏమంటే 6 ఏళ్ళ ఇప్పుడు తక్కువ రేటు కడుక్కున్నారు భూములు. ఇప్పుడు పట్టా ఉన్న వాళ్ళకి, రీచ్ పట్టా ఉన్న వాళ్ళకి రేటు, మాకు గవర్నమెంట్ ఇచ్చిన దానికి రేటు. మళ్ళీ ఎట్లా సార్, ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఎక్కువ. మా ఇంట్లో చేరు పోయిన వాళ్ళు కానీ మొదట పని ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఏంటంటే చెయ్యి ఆడుకుంటాం, అవసరం లేదు అంటారు. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? మా సన్నకారు రైతులు